ఇక్కడ ముగ్గురం బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని ఎటు వెళ్తున్నాం అనుకుంటున్నారా? వీడియో ఎండింగ్ వరకు చూసారంటే మీకే అర్థమైపోతుంది. ఇక్కడైతే నా స్కూటీ తీసిన ఇదైతే 15 ఇయర్స్ అయింది. దీని లైఫ్ టైం కూడా అయిపోయింది, కానీ ఇంకా పని చేస్తుంది, మంచిగా వాడుతున్నాం దాన్ని. ఫస్ట్ ఎటు పోవాలని పెట్రోల్ ఇంపార్టెంట్, ఫస్ట్ పెట్రోల్ ఎటు పోవాలని వాడి పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే వచ్చినాం. తర్వాత మేమైతే ఈరోజు ఒక 2000 అయినా ఖర్చు అయిపోతాయి కావచ్చు అని ఒక మూవీ ఉన్న రెస్టారెంట్ ప్లాన్ చేసుకున్నాం. ఇంకా మహావతార్ యానిమేటెడ్ మూవీ ఉంది కదా, అదే చూపిద్దామని మహిరకి స్టార్ట్ అయినాం. అంటే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు అనుకోలేదు, స్కూటీ ఎక్కినాక అనుకున్నాం అన్నట్టు. తర్వాత టికెట్స్ అవి చెక్ చేస్తే అసలు ఆ రోజు కాదు నెక్స్ట్ డేకి కూడా ఎక్కువ అసలు కనిపించలేదు. టికెట్స్ అనేవి అన్నీ బుక్ అయిపోయినాయి ముందే. అన్ని హాలిడేస్ వచ్చినాయి కదా, ఆగస్ట్ 15th కృష్ణాష్టమి హాలిడేస్ రావడంతో అన్నీ ఫిల్ అయిపోయినాయి, ఏం దొరకలేదు. ఇంకా ఫస్ట్ ఇక పార్క్కి వెళ్దాం అనుకున్నాం. ఇక పార్క్కి అయితే వెళ్ళే ముందు ఫస్ట్ కడుపులో అయితే ఏమన్నా పడాలని పార్క్ ముందున్న పావుబాజీ బండి దగ్గరికి వెళ్ళి ఒక పావుబాజీ అయితే తినేసినాం. తిన్నాక ఇక పార్కులోకి అయితే వెళ్ళాం. ఒక 20 days తర్వాత ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళాం అన్నట్టు. మహిరని కూడా పార్క్ తీసుకురాక చాలా డేస్ అయిపోయింది. మహిర మాత్రం ఉయ్యాలలో వేయడానికి జారుడు బల్ల జారడానికి అయితే రాదు పార్క్కి. ఇసుకలో ఆడుకోవడం, శాండ్లో ఆడుకోవడమే ఆమెకు ఫుల్ సరదా, అందులో ఆడుతుంది. ఆమెతో పాటు నేను కూడా ఆడుకున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచిగా అనిపించింది, నాకు కూడా హ్యాపీగా అనిపించింది. మేమైతే ఒక 2000 అవి ఖర్చు అయితే అని అనుకున్నాం కదా, అనుకోకుండా ఒక 5 రూపీస్ ఎంట్రీ టికెట్, ఒక 100 రూపీస్ పెట్రోల్, ఒక 70 రూపీస్ పావుబాజీతోని 2000 ఖర్చు అయితే అనుకున్నప్పుడు 200 ఖర్చు చేసుకొని వచ్చేసినాం అన్నట్టు. మాకు కూడా మంచిగా అనిపించింది. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసినాం అన్నట్టు.